నటి ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. కేవలం ముమైత్ ని విచారించలేదని ఆమెతో పాటు సాద్ నజీర్, ముదీన్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా విచారించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరితో ముమైత్ కు ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు కూడా సందిగ్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో డ్రగ్స్ డీల్ కు సంబంధించి ముమైత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ఇద్దరిని కొరియర్స్ కింద అధికారులు అనుమానిస్తున్నట్లుగా తెలియవచ్చింది. గతంలో ఇద్దరు పబ్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విచారణ క్రమంలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. సుమారు 6:30 గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. రక్త నమూనాలు, గోర్లు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. ముమైత్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 7 చెప్పిన సమాధానాలను పోల్చి దానికి సంబంధించిన ఫోటో, వీడియో ఆధారాలు చూపిస్తూ ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఫోటోలు, వీడియోలు చూపడంతో ముమైత్ షాక్ తిన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, కెల్విన్ కేంద్రంగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఫోటోలు, వాట్సాప్ మెసేజ్లు ఆధారంగా ఆమెను ప్రశ్నించారు. డ్రగ్స్ అలవాటు ఉందా? డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఒకవేళ డ్రగ్స్ మానేసి ఉంటే ఎప్పటి నుంచి తీసుకోవడం లేదు? దీనికి సంబంధించి ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. సినీ రంగంలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో తెలుసా అని ఆరా తీశారు. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకోవడం చూశారా? ఆయన ఎప్పుడైనా డ్రగ్స్ ఇచ్చారా? పూరి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చేవారు? ఆయన డ్రగ్స్ గురించి ఎవరెవరితో మాట్లాడేవారో చెప్పాలని అధికారులు ముమైత్ ను అడిగారు. అయితే విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు వివరాలు ఏమీ తెలియవని తొలుత చెప్పిన ముమైత్ తర్వాత కొన్ని ఫోటోలు, డ్రగ్స్ వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెప్పడంతో సిట్ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. పూరితో పాటు కెల్విన్ కు ఉన్న సంబంధాలపై ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. విచారణ ముగిసిన తర్వాత ముమైత్ ఖాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.